మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. పేదలకు మెరుగైన జీవితం ఇచ్చేందుకు కూల్చివేతలంటూ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇళ్లను కూల్చడం తక్షణమే ఆపాలని ప్రభుత్వానికి విపక్షం అల్టిమేటం జారీ చేసింది. మోడీ దగ్గరకు పోదాం, పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం. వాళ్ళకు 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇవ్వలేడా? చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలతో మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కుని ఎదుగు రాస్తాను. 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షనే ఛాలెంజ్ తీసుకుందాం. ఆ లోపలనే అభివృద్ధి ఏ పరంగా జరుగుతుంది, సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది, దానిపైనే ఛాలెంజ్ తీసుకోవాలి. కానీ కత్తులు తీసుకొస్తావా, గన్లు తీసుకొస్తావా అనే మాకు ఆ సంస్కృతి లేదు. మేము అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఆలోచన చేసి ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటాడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. ये काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो तुम.